2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం గంప నాగేశ్వర్ గారు. నమస్తే నారద్ గారు. చాలా మంది అండి అంటే టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ఎప్పుడైతే మీరు అనౌన్స్ చేశారో ఫిబ్రవరి 8th జరుగుతుంది అనేటువంటి మాట. ఆ రోజు సాయంత్రం బిజినెస్ కోచ్ అవుదాం అనుకుంటున్నాము. దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, ఏం నేర్చుకోవాలి, టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ కనుక మనం అటెండ్ అయితే ఏ విధంగా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవచ్చు అని అడిగినటువంటి వాళ్ళు అన్నారు. ఎలా అండి? ఆల్రెడీ యువర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ మెన్ అని అనుకోండి, మీ బిజినెస్ ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే ఈ కోర్స్ మీ గురించే. ఎందుకంటే మనీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారనేది మనం బయట నుంచి చెప్పగలం. ఓకే, యాజ్ ఎ అబ్జర్వర్గా, యాజ్ ఎ సైకాలజిస్ట్గా, యాజ్ ఎ ఇంతకాలం ఉన్న అనుభవంతో మీరు ఎలా నడుస్తున్నారు, ఇది రైట్ ట్రాకా ర్యాంక్ ట్రాకా చెప్పగలను. ఎందుకంటే ఆల్రెడీ 3 ఆర్గనైజేషన్లో నేను బిజినెస్ కోచ్గా, ఒక బిజినెస్ కన్సల్టెంట్గా ఉన్నాను కాబట్టి ఆర్గనైజేషన్ ఎలా అనిపించాలని చూస్తున్నాను. టాప్ 3 కూడా చాలా పరిగెత్తున్నాయి, ఫాస్ట్గా ఎత్తున్నాయి ముందుకు. సో మీరు కూడా మీ బిజినెస్లో మీ యొక్క మనీ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి లోన్స్ తీసుకొస్తున్నారు, ఏ ఇంట్రెస్ట్లో తీసుకొస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, తర్వాత మీరు దీంట్లో సెల్లింగ్ ఇంపార్టెంటా పర్చేసింగ్ ఇంపార్టెంటా, పర్చేజ్లో ఏం చేస్తున్నారు, సెల్లింగ్లో ఏం చేస్తున్నారు, ఇవన్నీ కాకుండా ట్యాక్సెస్ గురించి, మనీ మేనేజ్మెంట్ గురించి. నా స్నేహితులు ఒక 3 పవర్ఫుల్ కోచెస్ ఉన్నారండి, వారు బిజినెస్ కోచెస్, టాప్. ఐఎమ్ టెలింగ్ యూ, ఆ 3 2 మాత్రం గ్యారంటీ మీకు ఒక్కొక్క రోజు క్లాస్ ఉంటుందండి. దానికోసం ఎందుకు, మీరు బిజినెస్లో ఎలా ముందుకెళ్ళాలి, మీ వ్యాపారంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎలా తీసుకెళ్ళాలి, దాని తగ్గట్టు క్రియేటివిటీ గురించి, ఇన్నోవేషన్ గురించి మళ్ళీ వేరే వాళ్ళు ఉంటారండి నా స్నేహితులు. ఇన్నోవేషన్ నేను అన్నిట్లో ఉంటాను, నేను అన్నిట్లో మాట్లాడిస్తుంటాను, మీకు చెప్తా ఉంటాను. ఇన్నోవేషన్ గురించి, క్రియేటివ్ గురించి, ఏది డిమాండ్ రాబోతుంది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఏ ప్రోడక్ట్కి ఎలా ఉంటుంది. తర్వాత క్లాస్ తర్వాత మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి కదా, క్వశ్చన్ ఆన్సర్లు మీరు అడిగి తెలుసుకోవచ్చు కూడా కావాలంటే. దాని తర్వాత మళ్ళీ నా నంబర్ మీరు 6 months వరకు నేను సపోర్ట్ అని చెప్పాను. 6 months వరకు మాట్లాడు సార్, పలానా వాళ్ళతో మాట్లాడించండి, ఐ విల్ మేక్ యూ దట్ నంబర్, మీకు ఇచ్చి కనెక్షన్ చేస్తాను. ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలి, ఐ విల్ సపోర్ట్ యూ. అంటే దీంతో ఏమైందంటే, మీరు ఏది చేయాలి, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకోండి, మీ హెచ్ఆర్ ఎలా పని చేస్తున్నాడు, అది కూడా ఇంపార్టెంట్ కదా. డబ్బు తేవడం ఇంపార్టెంట్ కాదండి, డబ్బు పోతుంది కదా. డబ్బు పోకుండా డబ్బును అలాగే ఆపాలంటే ఏం చేయాలి, దాని గురించి ఎలాంటి వర్కౌట్ చేయాలి, ఇది దీంతో పాటు కాకుండా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎలా హైర్ చేయాలి, ఎలా ఫైర్ చేయాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏమంటే చాలామంది నేను ఉద్యోగం ఇస్తే ఏమనుకుంటాడో అవసరమైనప్పుడు ఫైర్ చేయాలండి. యూ హైర్ విత్ మోర్ మనీ, ఫైర్ ఇమ్మీడియట్లీ. హైర్ చేయడానికి ఆలోచించండి. ఒక మనిషిని, కొత్త వాళ్ళని తీసుకురావాలంటే, ఒక మనిషిని నీ దగ్గర ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే ఆలోచించి తీయండి, కానీ తీసేది ఉంటే ఆలోచించుకుని తీసేయండి. ఎందుకు, ఇవాళ లాస్ అవుతుంటే. ఇది కూడా ఫైర్ అండ్ హైర్ టెక్నాలజీ ఉంది, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది మొహమాట పడుతూ ఉంటారు, ఇతను ఏమవుతుంది, ఇతను చెప్పాలా చెప్పకూడదా, మొత్తం వెళ్ళిపోతుందా, ఇన్ని ఇంతకాలం పనిచేసాడు ఏమనుకుంటాడో, మీకు బరువైనప్పుడు ఎందుకు పెట్టుకుంటారు, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బిజినెస్ కోచెస్గా మీరు మీ బిజినెస్ను ఒక కోచింగ్ లెవెల్గా మీ బిజినెస్ ముందు తీసుకెళ్ళాలంటే ఇవన్నీ స్కిల్స్ అవసరమే. ఎలా మాట్లాడాలో ఉంటుంది బిజినెస్లో, ఎలా వినాలో ఉంటుంది బిజినెస్లో, ఎలా మనీ మేనేజ్మెంట్ ఉంటుంది బిజినెస్లో, మీ యొక్క డ్రెస్సింగ్ ఎటికెట్, మీ డ్రెస్సింగ్ ఉంటుంది బిజినెస్లో, క్రియేటివిటీ ఉంటుంది బిజినెస్లో, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉంటాయండి. మీరు ఎంత బాగా పెడతారు మీ షాప్లో, మీ బిజినెస్లో, ఆ ప్రోడక్ట్ ఎలాగా ఎగ్జిబిట్ చేయగలుగుతున్నారు, అది కూడా ఇంపార్టెంట్ అండి. ఏ టైంలో కొనాలి, ఏ టైంలో అమ్మాలి, అది కూడా ఇంపార్టెంట్ అండి. బిజినెస్ పీపుల్లో ఫైనల్గా ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సేల్స్ తర్వాత ఆ కస్టమర్తో ఎలా కనెక్ట్ అయ్యారు, ఈ బిజినెస్లో డెవలప్ కావాలంటే డిజిటల్ కూడా ఇంపార్టెంట్ కదండి. మనం ఏం చేసుకుంటామో కొద్దిగా లెర్నింగ్, మీ యొక్క యూట్యూబ్ ఎలా వాడాలి, మీ ఫేస్బుక్ ఎలా వాడాలి, మొత్తం చెప్పాము. ఒక 1 day ఉంటుంది క్లాసు, 1 ఈవినింగ్ ఉంటుంది, దాంట్లో ఇవన్నీ చెప్తాము. దీంట్లో కూడా మీరు నేర్చుకొని దారి చూపిస్తాం. ఈ యొక్క సోషల్ మీడియా నెట్వర్క్ని ఎలా వాడుకోవాలి, మీరు మీ బిజినెస్ డెవలప్మెంట్ గురించి ఇవి కూడా ఉంటాయండి. కొన్ని వెబ్సైట్స్ని ఎలా వాడుకోవాలి, అది కూడా దీంట్లో నేర్పించడం జరుగుతుంది. క్రిస్ప్గా ఇది యాక్చువల్గా 4 ఏళ్ళైనా సరిపోదండి. ఇది MBA అడ్మినిస్ట్రేషన్ లాగా ఒక 3 ఏళ్ళలాగా 2 ఏళ్ళలాగా కాకుండా ఇవన్నీ క్రిస్ప్గా సమయం ఎక్కలేదు కాబట్టి 21 daysలో బిజినెస్లో, వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళడానికి ఇది చాలా ఇంపార్టెంట్. వ్యాపారం ముందుకు వెళ్ళాలంటే ఫ్యామిలీ కూడా బాగుండాలి కదా, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి కదా, అది కూడా నేర్పిస్తాం ఇక్కడ. మీ ఫ్యామిలీతో ఎలా ఉండాలి, మీ ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి, మీ అమ్మతో ఎలా ఉండాలి. ఓకే, లాస్ట్ ఇంపార్టెంట్ అండి, మీ ఎంప్లాయీస్తో ఎలా ఉండాలి, మోస్ట్ ఇంపార్టెంట్. మీ దగ్గర పనిచేసే వర్కర్స్
సబార్డినేట్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలి, ఎలా పని చేయాలి, ఓవర్ టైం చేయించాలా, మందు చేయించాలా, వాళ్ళ పని మీద ఎలాగ మనం అసెస్మెంట్ చేయాలి, వాళ్ళు ఏ రకంగా మనకు రిపోర్టింగ్ చేయాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మీ ఆర్గనైజేషన్కు ఐఎస్ఓ ఉందా, ఐఎస్ఓ తీసుకోవడం ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంట్ కదా. ఇలాంటివన్నీ కూడా బిజినెస్ కోచింగ్ పనికొచ్చేది. ఒక 3 days కోచింగ్ ఉంటుంది, 3 evenings ఉంటుంది. దాంట్లో 2 మాత్రం టాప్ మోస్ట్ వస్తారు. వీలుంటే నేను ఒకసారి నేనే తీసుకుంటాను. దీన్ని మీకు ఒక 21 daysలో వ్యాపార రంగంలో మీరు నిష్ణాతులు కావాలంటే, ఒకవేళ వ్యాపార రంగం లేకుంటే వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు రావచ్చండి. ఇఫ్ స్టార్ట్ ఎ బిజినెస్, కమాన్, యూ లెర్న్, విల్ గెట్ న్యూ ఐడియాస్. మీరు వచ్చిన తర్వాత మీరు గ్రూప్ అయిపోతారు, మీరు కూడా పంచుకుంటారు, మీరు కూడా మాట్లాడుకుంటారు. వీలుంటే దగ్గర ఉంటే ఒక బ్రేక్ఫాస్ట్ మీటింగ్, డిన్నర్ మీటింగ్, మీ డిన్నర్తో మీ ఖర్చుతో మీరు కలవచ్చు, ఒకసారి కలిసి హ్యాపీగా మీరు పంచుకోవచ్చు. పిలిస్తే నేను కూడా వస్తాను ఆ రోజు. ఈ రకంగా ఒకరికొకరు సపోర్ట్ చేయడం వల్ల లైఫ్లో ముందుకెళ్ళడం. కాబట్టి ఇటువంటి ఎన్నో ఉన్నాయి కదండి. ప్రస్తుతము మనం ఎన్నో మార్కెట్లో వింటున్నాం. ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కలుస్తారు, 70 మంది 80 మంది, వీళ్ళ వాళ్ళకి లీడ్స్ ఇస్తారు, వీళ్ళు వాళ్ళకి లీడ్స్ ఇస్తూ ఉంటారు, ఎవరెవరు బాగుపడుతూ ఉంటారు కదా. ఇవన్నీ లీడ్స్ ఎలా వస్తుంటాయి, ఎలా ముందుకెళ్తూ ఉంటారు? ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. ఎవరెవరు చెప్పుకోవాలి. ఆ రకంగా గ్రూప్స్తోని కూడా, ఆ టెక్నాలజీతో కూడా మనం చేసుకోవచ్చు. లాస్ట్ ఎవాల్యుయేషన్, నా బిజినెస్ని ఈ మంత్లో ఎలా చేశానో, ఈ మంత్లో నేను ఇంకెలా ఇంప్రూవ్ కావాలి, లాస్ట్ వీక్లో ఎలా జరిగింది, నేను ఎలా ఇంప్రూవ్ కావాలి, లాస్ట్ ఇయర్లో నాకు జరిగింది ఎలా ఇంప్రూవ్ కావాలి, ఇంకా కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఈ బిజినెస్లో ఎన్ని రకాల సాధక బాధకాలు ఉన్నాయి, ఈ బిజినెస్లో కొత్త వాళ్ళు కాంపిటీషన్ రాబోతున్నారా, కాంపిటీషన్ రాకముందు నేనేం ప్రిపేర్ కావాలి, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఈ కోర్సులో వచ్చిన తర్వాత బిజినెస్ చేస్తున్న వాళ్ళు రావచ్చండి, బిజినెస్ చేయడానికి కూడా ఆసక్తి ఉన్న వాళ్ళు రావచ్చు, మిమ్మల్ని మీరు బాగుపరుచుకొని 10 మందికి చెప్పడానికి కూడా ఈ కోర్సులో రావచ్చు. సో టోటల్ పర్సనల్ డెవలప్మెంట్లో ఇవన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. ఒక లైఫ్ కోచ్గా, ఒక బిజినెస్ కోచ్గా, ఒక చిన్న కౌన్సిలర్గా, ఒక ఇన్స్పిరేషన్ స్పీకర్గా, ఒక మోటివేషనల్ ట్రైనర్గా, ఒక మంచి వక్తగా, ఒక మంచి మనిషిగా, ఒక మంచి సిటిజన్గా, ఒక మంచి భారతీయునిగా చేయడమే మా లక్ష్యం. అందుకోసమే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. ఎలా సార్, అంటే కెరీర్ ఆపర్చునిటీ కింద దీన్ని తీసుకుంటే అర్నింగ్ ప్రాసెస్ కానివ్వండి, లేదంటే ఏ విధంగా ఉంటాయి? ఓకే, మీరు ఇక్కడికి వచ్చారండి, మీరు ఏం చేయడం ఇష్టం లేదు, కానీ మీరు కూడా నాలా కాదలుచుకున్నారు. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ. దానికోసము ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ మీరు ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో ఆల్మోస్ట్ 40 to 50% నేర్చుకుంటారు. మిగతా కోర్సు నేర్చుకోవడం వల్ల ఏమైందంటే, మీరు ఏ బుక్స్ చదవాలి, ఏ వీడియోలు చూడాలి అనే దాని ప్రకారం కాకుండా, ఏ రకంగా మీరు కాలేజెస్తోని, స్కూల్స్తోని, కార్పొరేట్స్తోని మీరు ఎలా కనెక్ట్ కావాలి, అవన్నీ మీకు సపరేట్ కోచింగ్ కూడా దొరుకుతుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ లైన్, అప్పుడేమవుతుందండి, మీరు ఎటువంటి రంగంలో ఉంటారు. ఎవ్రీడే మార్నింగ్ 7 o'clock మా క్లాస్ ఉంటుందండి. ఎవ్రీడే మార్నింగ్ 7 o'clock. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద చాటింగ్లో కొట్టండి, ఐ వామ్ ఇంట్రెస్టెడ్ టుమారో మార్నింగ్ 7 AM అని చెప్పండి. 7 AM లింక్ పెడతాను. ఎవ్రీడే మార్నింగ్ అండి, ఎవ్రీడే మార్నింగ్ అందరు పంచుకోవడానికి. జూమ్లో 250 మంది ఎవ్రీడే అటెండ్ అవుతూ ఉంటారు. ప్రతిరోజు షేరింగ్ అవుతుంటుంది. మీరు కోర్సులో చేరకుండా మార్నింగ్ 7 AM లింక్ మీకు పంపిస్తాను. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. లెర్న్. ఏమైతే తెలుసా, ఏ ఒక్క మాట ఎక్కడ మాట్లాడుతుందో మనకు తెలియదు. కాబట్టి మీరు కూడా ఒక పవర్ఫుల్ కోచ్గా, పవర్ఫుల్ కౌన్సిలర్గా, పవర్ఫుల్ ట్రైనర్గా, పవర్ఫుల్ మోటివేషనల్ స్పీకర్గా, ఇన్స్పిరేషనల్ స్పీకర్గా మీరు ముందుకు రావడానికి ఇదే మంచి అవకాశం. యూ క్యాన్ బికమ్. కానీ మాట్లాడే కళ ఎలాగో నేను చెప్తాను. మాట్లాడే విధానం మీకు తెలుసు కదా, మాట్లాడడం ఎలా మాట్లాడడం మీకు నేర్పిస్తాము. దాంతో మీరు ఎలా తయారు చేసుకోవాలి, ఎలా పీపీటీ తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా తర్వాత ఈ కోర్స్ తర్వాత మీకు గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. పీపీటీ, జూమ్ ఎలా వాడాలో చాలామంది లేదండి. జూమ్లో ఎంత అద్భుతంగా వాడచ్చు, నో బడీ నోస్. సో ఇవన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. సో దాట్ యూ కెన్ బికమ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ స్పీకర్ అండ్ ట్రైనర్. ఎస్ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్ గారు. ఎస్ బాస్. సో అయితే చాలామంది ఆన్లైన్ క్లాస్ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అడుగుతూ ఉన్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది, ఎలా ఎన్రోల్ చేసుకోవాలి? సో ఎన్రోల్ చేసుకోవాలంటే కింద కనిపించిన నెంబర్కి ఫోన్ చేయండి, లేకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1కు మీరు దాంట్లో ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి కొట్టండి, యూ విల్ గెట్ ఇట్. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 8th February ఈవినింగ్ 8 o'clock 9 o'clock నేను ముందు మీకు అనౌన్స్ చేస్తాను. ఆ రోజు ఫస్ట్ డే ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది, నేనే మాట్లాడతాను. మీతో నేను మొత్తం ఒపీనియన్స్ తీసుకుంటాను. నేను చెప్పిన సబ్జెక్టులు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సబ్జెక్టులన్నీ 21 రోజుల్లో, అంటే 21 రోజులు అంటే మనము 8 స్టార్ట్ చేస్తాం కదా, 23 February వరకు కంటిన్యూ అవుతుందండి. 24 మీరు జర్నీ చేసి హైదరాబాద్ రావాల్సి వస్తుంది. హైదరాబాద్ ఉంటే నో ప్రాబ్లం, దూరం అయితే జర్నీ చేసి రావాల్సి వస్తుంది. కాబట్టి 24 క్లాస్ ఉండదు. 25, 26 శనివారం ఆదివారం కంపల్సరీ ఫిజికల్గా, ఒక వర్చువల్ అయిపోయిన తర్వాత ఫిజికల్గా
మనం ఒక హోటల్ బుక్ చేశాను ఇక్కడ సికింద్రాబాద్లో, మంచి బ్యూటిఫుల్ వండర్ఫుల్ హోటల్. దానికి మీరు రావాలి, మంచి ఫుడ్ ఉంటుంది, మంచి స్టే ఉంటుంది, రూమ్కి 3 ఉంటారు, పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి, మీకేం కంఫర్టబుల్, అందరు బెడ్ సపరేట్ ఉంటాయండి. మీరు రావాలి, మీరు ఉండేది రూమ్లో చాలా తక్కువ అనుకోండి. దాని తర్వాత మార్నింగ్ మనం 9కి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాము, మిడ్ నైట్ 11-11:30 వరకు నడుస్తుంది ఫస్ట్ డే. మధ్యలో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, 3 times టీ, కాఫీ, ఓ కాన్ఫరెన్స్ హాలు, ప్రొజెక్టర్ అన్నీ మనం చక్కగా మాట్లాడుతూ ఉంటాం. నెక్స్ట్ డే మార్నింగ్ 5కి మాత్రం లేవాలి, అది ముందే చెప్తున్నాను అండి. మార్నింగ్ 5 o'clock ఉంటుంది, 5 to ఈవినింగ్ 5 వరకు మళ్ళీ క్లాస్ ఉంటుందండి. వీల్ స్టార్ట్ విత్ యోగా, సింపుల్ మీకు పనికొచ్చేది అని ఏం చెప్పి మీకు పనికొచ్చేటన్నీ కూడా ఏదో సింపుల్ ట్రిక్స్. పెద్ద గురూజీ ఉన్నాడు, ఆ గురూజీని పిలుస్తాను, మీరు నేర్చుకుంటారు ఒక 1 hour. దాని తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వీళ్ళు స్టార్ట్ ది క్లాస్ ఈవినింగ్ వరకు. దాంట్లో ఉపన్యాసకాలు కానీ బిజినెస్ కోచింగ్ అన్ని మేరకు పనికొచ్చేటన్నీ కూడా నేనే కాక నా ఫ్రెండ్స్, నా యొక్క కలీగ్స్, మంచి ట్రైనర్స్ అందరూ వచ్చి మీకు మొత్తం నేర్పిస్తాము. 5 o'clock we will give సర్టిఫికేషన్, మీకు సర్టిఫికేట్ ఇస్తాను విత్ signed by me అండ్ ద ఆర్గనైజేషన్. సర్టిఫికేషన్. సర్టిఫికేషన్. సో మీరు ఎక్కడ ఉంచవచ్చు, ఓకే. సో దాని తర్వాత అయిపోయిందా, అయిపోలే, దాంతో ఇంకో 3 రోజుల కోర్సు ఉంటుందండి. టేక్ హోమ్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, 21 days కాలే కదా, అది నేర్పిస్తాం. దాంట్లో అడిగారు అనుకోండి, సార్ ఇంకా ఫలానా టాపిక్ ఎక్కువ కావాలి, తీసుకుందాం ఒక 2 రోజులు 3 రోజులు. నేనేం అంత ఇది కాదు, అంతే మీరు ఇంతే కట్టారని కాదు, దాని కాదు, నేర్పిస్తాను నేను. ఐ విల్ టీచ్ యూ. దాని తర్వాత 6 months వరకు ఎవ్రీ 15 daysకో ఆర్ 1 monthకో కంపల్సరీ మీకు కోచింగ్ ఉంటుందండి. 1 monthకు ఒక క్లాస్ ఉంటుంది, నాన్ స్టాప్ మీతో ఫాలోఅప్ చేస్తూ ఉంటాము. దాని తర్వాత ఐ కెన్ గ్యారంటీ దట్ యువర్ లైఫ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. బట్ నేను చెప్పింది మీరు ఫాలో చేయాలి, ఫాలో చేస్తే అవుతుంది. సో ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఆల్ ఆర్ వెల్కమ్. స్టూడెంట్స్, హోమ్ మేకర్స్, బిజినెస్ పీపుల్, రియల్ ఎస్టేట్ పీపుల్, సేల్స్మెన్, LIC ఏజెంట్స్, ఓకే, షేర్ బ్రోకర్స్, ఎవరైనా మీరు మీ వృత్తిలో ముందుకెళ్ళాలంటే మీరు రావాలండి, అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంప నాగేశ్వర్ గారు. గుడ్ లక్.